Last two questions, please. No, let it finish. No problem. నరేష్ గారు నమస్తే అండి. స్ట్రైట్ Yeah. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే అండ్ కదా కంగ్రాచులేషన్స్. మహిళలు అన్నాం మొన్న దాంట్లో అదేది ఏం నక్షత్రం అది అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం లాగా ఐ కెన్ సీ వెల్. ఓకే సో అదే సార్ హ్యాపీ బర్త్డే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ నారీ నారీ నడుము మురారి. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. సార్ అంటే సామజవరగం దగ్గర నుంచి ఒక సినిమాలో మీ క్యారెక్టర్ ఉంది అని అంటే ఎవ్రీ టైం మేము థియేటర్కి వెళ్ళినప్పుడు లైక్ ఎలా ఉండబోతుందని ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు గ్లిమ్స్ చూసిన తర్వాత కూడా ఆ బీర్ బాటిల్స్ మీద కూర్చునేది కావచ్చు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఈ సినిమా షూటింగ్ టైంలో కావచ్చు, విచ్ వన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ సార్? అంటే లైక్ ఈ సీన్ కావచ్చు, బికాజ్ మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు, బట్ విచ్ వన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ అని అంటే దీంట్లోనా? దీంట్లో ముందు బీర్ బాటిల్ మీద కూర్చోవడం చాలా టఫ్ అమ్మా. దానికి నేను చెప్పలేను, నా బాధలు మీకు అర్థమవుతుంది. ఒకటి రెండోది ఏంటంటే ఎంత అథెంటిక్ అంటే ఇట్ వాజ్ వర్క్ సో వెల్. సీ ద క్యాన్వస్, ద లైటింగ్ అండ్ దట్ హ్యాండ్ షివరింగ్ ఆఫ్ అన్ ఆల్కహాలిక్, చిల్డ్రన్ అట్ ద బ్యాక్గ్రౌండ్, మాస్క్స్, అండ్ పైకి వెళ్తే దెర్ ఇస్ అనదర్ నరేష్ సిట్టింగ్ ఆన్ టాప్ విత్ అ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. సో మచ్ వర్ డిజైన్డ్ ఇన్ వన్ ఫ్రేమ్ అమ్మ. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ వాట్ ఐవ్ సీన్ ఆఫ్ సజ్జనార్. డెఫినెట్లీ దట్ విల్ బీ కన్వేడ్ ఫుల్లీ 100% ఈ సినిమా అయిన తర్వాత నా నమ్మకం అమ్మ. వీఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఈ ఫిల్మ్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ క్యాన్వాస్. 100% నమ్మకం. సో వన్ మోర్ క్వశ్చన్. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా కథలు వింటున్నాను అని చెప్పారు, బట్ ప్రతిసారి కథ మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ క్యారెక్టర్ని అండ్ లైక్ డైరెక్టర్స్ ఇంప్రెస్ చేయాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి సార్ మీ క్యారెక్టరైజేషన్లో పర్టికులర్గా? అంటే ఒకటమ్మా, క్యారెక్టర్స్ రిపీట్ ఉండకూడదు. ఐఎమ్ లుకింగ్ ఎట్ న్యూ క్యారెక్టర్స్, అవి వస్తున్నాయి. రెండోది, ఒక జానర్ నేను ఒక కామెడీకో, ఫాదర్కో, బ్రదర్కో, ఒక లీడ్ రోల్కో ఫిక్స్ అవ్వలేదు. యాంటగనిస్ట్, డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. వాళ్ళుగా రాసుకొస్తున్నాను నా దగ్గర. ఐ మైట్ బీ డూయింగ్ అ ట్రాన్స్జెండర్ రోల్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో అలాంటి రోల్స్ ఐఎమ్ లుకింగ్ ఎట్. యూ మైట్ బీ షాక్డ్ సమ్ టైమ్ వెరీ సూన్. సో ఇలాగా దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో తెలుగులో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై డైరెక్టర్స్, మై రైటర్స్, మై ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ మీ టు పర్ఫార్మ్ ఎనీథింగ్ అని. దట్స్ వై ఐ కీప్ వెల్ ఫిట్ ఇన్ స్ట్రైకింగ్ రీచ్ ఫర్ ఎనీ క్యారెక్టర్. ఒకవేళ రేపు 10 కేజీలు తగ్గాలన్నా, లేడీ రోల్ వేయాలన్నా తగ్గిపోతా. సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us సార్. నరేష్ గారు సార్, ఇక్కడ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సెలబ్రేటింగ్ 54 years గోల్డెన్ ఇయర్స్ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో శుభకృతనామ సంవత్సరం అండ్ టైటిల్ దగ్గర నుంచే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీ జర్నీలో ఈ 54 years ఆఫ్ యువర్ జర్నీ